హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఈరోజు అయితే నేను హర్బల్ నుంచి వెళ్తాను అనమాట రోజు. సో సిఎస్టీ టు గోరగా వెళ్ళే ట్రైన్. సో కాకపోతే ఈరోజు ఆ ట్రైన్ మిస్ అవ్వడంతో సో ఇటు సెంట్రల్ లైన్ నుంచి వెళ్తున్నాను. సెంట్రల్ లైన్ కింద నేను రోజు స్టాండర్స్ రోడ్లో స్టార్ట్ అవుతాను అనమాట. సో స్టాండర్స్ రోడ్ టు సిఎస్టీ టు డొంబివల్లి వెళ్ళే ట్రైన్ ఈరోజు ఎక్కాను. సో అక్కడ నుంచి మరి పరేల్ దిగేస్తా. పరేల్ నుంచి మరి ఇక్కడ సెంట్రల్ లైన్ ఇది పరేల్ అనమాట. సో అవతల సైడ్కి మరి వెస్టర్న్ లైన్కి ట్రైన్ చేంజ్ అవ్వాలన్నమాట. సో ఇటు మరి అటు నుంచి వస్తుంది చర్చిగట్టు బోరివల్లి వెళ్ళే ట్రైన్ వస్తుంది అనమాట. సో ఆ ట్రైన్ ఎక్కేసి అటు గోరేగా వెళ్ళిపోవచ్చు. సో ఇట్లా ఇది ఉంటుందండి. సో ఒక్క ట్రైన్ మిస్ అయిందంటే మాత్రం ఇట్లా 2 ట్రైన్లు చేంజ్ అవ్వాల్సి వస్తుంది. ఒకవేళ హర్బర్లోనే వెళ్ళామనుకోండి, సో అటు పన్వేల్ వెళ్ళే ట్రైన్ ఉంటుంది. సో సిఎస్టీ టు పన్వేల్ వడాల దిగేసేయాలి. వడాల నుంచి మరి డైరెక్ట్ కొన్ని పన్వేల్ టు గోరేగా ఉంటాయి. లేదు అంటే సో మరి బ్యాండ్రా వరకు ఉంటాయి. సో అక్కడ మరి 3 ట్రైన్లు చేంజ్ అవ్వాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది అనమాట. సో ఇటు ప్రభాదేవికి వచ్చేసరికి ఇగోండి ఈ రైట్ సైడ్ వెళ్ళే ఈ ట్రైన్ కూడా మిస్ అయిపోయింది. సో మరి నేను వెయిట్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు. సో ఇలా అండి. సో ఇక్కడ ఈవెన్ ఇప్పుడు ఫస్ట్ హార్బర్ నుంచి సెంట్రల్ నుంచి మరి వెస్ట్రన్ లైన్కి రావాలన్నమాట. సో ఇట్లా ఒక్క ట్రైన్ మిస్ అవ్వగానే చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇట్లా 2-3 ట్రైన్లు ఎక్కాలి. నేను దాదర్ నుంచి వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడు సిఎస్టీ టు కళ్యాణ్ దాదర్ కళ్యాణ్ తానే డొంబివల్లి వెళ్ళే ట్రైన్స్ ఎక్కితే మాత్రం సో దాదర్లో దిగేసి దాదర్లో కూడా మరి ఇప్పుడు ఈ వెస్ట్రన్ ఇప్పుడు ట్రైన్ ఏదైతే ఉందో వెళ్ళిందో ఆ ట్రైన్ పట్టుకోవచ్చు. కాకపోతే అక్కడ రష్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి సో ఇక్కడ నేను దాదర్ కంటే ఒక స్టేషన్ ముందు దిగి యూతల్కి క్రాస్ అవుతాను. సో యూతల్కి వెస్ట్రన్ లైన్కి వస్తాను అనమాట. సో ఇదండి. సో ఇంకొకటి ఏమంటే సో ఈ లైన్ ఇటు వెళ్ళే ట్రైన్ ఏదంటే సో చర్చిగేట్ టు బోరివెల్లి ట్రైన్ అనమాట. సో అటు బోరివెల్ నుంచి చర్చిగేట్ వెళ్ళేవు కానీ ఇటు నుంచి అటు వెళ్ళేవు కానీ సో ఇక్కడ దిగచ్చు. సో వచ్చేటప్పుడు కూడా ఒకవేళ అక్కడ కూడా ట్రైన్ మిస్ అయింది అనుకోండి, సో బోరివెల్లి టు చర్చిగేట్ ట్రైన్ పట్టేసుకొని సో దాదర్లో దిగేసేయచ్చు. దాదర్లో దిగి మరి అటు ప్లాట్ఫామ్ నెంబర్ 9లో మా సిఎస్టీకి వెళ్ళే ట్రైన్లు చాలా ఉంటాయి అనమాట. 12 లేదా 9 ఉంటాయి. 12లో ఎక్కితే మొత్తం ఫాస్ట్ ట్రైన్లు, సో 9లో అయితే మాత్రం స్లో ట్రైన్స్ ఉంటాయి అనమాట. సో నేను దిగాల్సిన స్టాప్లో ఫాస్ట్ ట్రైన్ అయితే స్టాప్ అవ్వదు, స్లో ట్రైన్ అవుతుంది. కాబట్టి నేను అక్కడ దాదాపు వేరే ట్రైన్ అట్లా కూడా చేంజ్ అవ్వచ్చు. రిటర్న్ వచ్చేటప్పుడు అనమాట. ఒకవేళ అటు హార్బర్ లైన్ గోరేగావ్ ట్రైన్ మిస్ అయితే కనుక, హార్బర్ లైన్ది గోరేగావ్ టు సిఎస్టీ ట్రైన్ మిస్ అయితే కనుక అటు కూడా రావచ్చు. లేదు అంటే సో ఇటు పన్వేల్ ట్రైన్ ఉంటుంది, గోరేగావ్ టు పన్వేల్. సో వడాల దిగేసి వడాలలో చాలా వస్తాయి సిఎస్టీ ట్రైన్, అట్లా కూడా చేంజ్ అవ్వచ్చు అనమాట. ఇగోండి చూడండి, దాదాపులో అయితే ట్రైన్ స్టాప్ అయింది. సో ఈరోజు జనాలు చాలా తక్కువగా ఉన్నారు, అంత రష్ అయితే ఏం లేదు, ఖాళీగానే ఉంది. సో రోజైతే మాత్రం ఇక్కడ దాదర్లో ఉంటారు జనాలు స్వామి, మామూలుగా కాదు అసలు. ఎక్కితే దిగలేం, దిగితే ఎక్కలేము అసలు. అక్కడ నుంచి చూసారా, చాలా దూరం నుంచి కొంచెం చాలా జనాలు కనిపిస్తున్నారు. కాకపోతే నేను కెమెరా ఇట్లా జూమ్ చేయలేదన్నమాట, ఎందుకు వద్దని చెప్పేసి. సో ఇదనమాట. సో ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే కూడా అడగండి కామెంట్ సెక్షన్లో. నేను గోరేగావ్ అంతే దిగేసేస్తానండి. సో రోజు 1 అవర్ 10 మినిట్స్ పడుతుందంట. సో పడుతుంది అనమాట. సో నేను 8:10కి అక్కడ ట్రైన్ ఎక్కితే ఇక్కడ 9:15 వరకు 9:10 వరకు దిగేస్తాను 1 అవర్ అటు హార్బర్ లైన్. ఒకవేళ ఇటు షార్ట్కట్లో వస్తే కనుక సెంట్రల్ లైన్ నుంచి సో నేను ఇందాక వచ్చిన పరేల్ స్టేషన్ దిగి మళ్ళీ ప్రభాదేవి ఎక్కేసి సో దిగేసి అక్కడ నుంచి అట్లా ట్రైన్ చేంజ్ అయ్యాను కదా. సో ఆ ట్రైన్ నుంచి వస్తే మాత్రం కొంచెం 10 నిమిషాలు తొందరగా వచ్చేస్తాం అనమాట. సో ఇంకొకటి ఏమంటే మనం పాస్ చేయించుకుంటాం కదా. సో ఏ2 నుంచి ఏ రూట్ వరకు అనేది ఉంటుంది, హార్బర్ లైనా లేదా సెంట్రల్ లైనా వెస్టర్న్ లైనా అనేది ఉంటుంది. అది కూడా ఒకసారి చూసుకోవాలన్నమాట. పాస్ గురించి కూడా టీసీ పట్టుకుంటే ఇబ్బంది పడతారు మళ్ళీ. నేనైతే హార్బర్ లైన్కి చేయించుకున్నాను పాసు, కాకపోతే రోజు ఇంకా రావాలి తప్పదు, చూసుకొని జాగ్రత్తగా రావాలన్నమాట. ఓకే. ఒకవేళ సెంట్రల్ లైన్ కానీ వెస్టర్న్ లైన్కి మనం ఇప్పుడు సిఎస్టీ మన శాండర్స్ రోడ్ టు గోరేగా రావాలనుకుంటే కనుక పాస్ మనం సెంట్రల్ లైన్ నుంచి వెళ్ళాలనుకుంటే ఎక్కువ ఉంటుంది పాస్. హార్బర్ లైన్ అయితే మాత్రం తక్కువ ఉంటుంది. కాకపోతే నేను ఎక్కువగా హార్బర్ లైనే కాబట్టి సో ఆ రూట్కే చూసుకుంటాను అనమాట. సో అది కూడా ఛార్జెస్ అనేది నాకు చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, తక్కువగానే ఉంటుంది, 215 రూపాయలు అంతే ఉంది. ఓకే. ఇప్పుడైతే గోరేగావ్ దిగేశాను ఇది. ఇది ఈరోజు కొంచెం పర్లేదు, తక్కువగానే ఉంది రష్. సో అంత ఫుల్ అయితే ఏం లేదు. సో రోజైతే మాత్రం మండే, ట్యూస్డే, వెనస్డే అట్లయితే మాత్రం ఫుల్ రష్ ఉంటుందండి. అసలు ఎక్కడ వచ్చినా కూడా ఎక్కడ పోతారో ఏమో జనాలు తెలియదు కానీ బాబు ఎక్కడికి వెళ్ళినా జనాలు ఉంటారు స్వామి, ఫుల్ రష్ ఉంటుంది. సో ఇటు మా ఆఫీస్ రూట్ స్టేషన్ నుంచి మా ఆఫీస్కి వెళ్ళడానికి దాదాపు 7 మినిట్స్ అట్లా పడుతుంది అనమాట. దగ్గరలోనే ఉంది, కాకపోతే బైవాక్ పర్లేదు అనిపించింది. సో ఇదండి. ఇంకొకటి ఏమంటే ఇప్పుడిప్పుడే ఇంకా వీడియోస్ పెడుతున్నాను. సో నాకు అంత మాట్లాడడం కూడా రాదు, అంత వీడియో క్లారిటీ రాదు. సో ఎడిటింగ్ చేయడం కానీ చాలా కొంచెం ఇబ్బంది పడుతున్నాను.
సో దయచేసి ఏమీ అనుకోవద్దు. ఏవైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం చెప్పండి దయచేసి కామెంట్ సెక్షన్లో. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి. సో వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. సో ఇది మా ఆఫీస్ రూట్ అనమాట. సో ఇంకా ఇటు కొంచెం ముందుకెళ్తే ఇంకొక 2 మినిట్స్ పడుతుంది. సో మా ఆఫీస్ అయితే వచ్చేస్తుంది. సో ఇందులో ఏదైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం క్షమించండి. సో నాకు అంత ఎడిటింగ్ కానీ వాయిస్ ఇవ్వడం కానీ వీడియో క్లియర్గా తీయడం సో అంత ప్రాసెస్ నాకైతే ఏమి ఇంకా తెలియట్లేదు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్న వీడియోస్ చేయడము. సో ఇక్కడ ఇంకా ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో ఒకసారి తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, అండ్ వీడియో సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.